ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నన్ను క్షమించండి మిత్ర గారు. క్షమించాలా? నువ్వు చేసిన పనికి క్షమాపణ అడిగే అర్హత కూడా కోల్పోయావు. నా జీవితంలో ఉండే అవకాశం కూడా కోల్పోయావు. మనిద్దరి భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియకపోయినా మనిద్దరి జీవితాలకి గుర్తుగా మన రక్తం పంచుకొని పుట్టబోయే బిడ్డ ఉంటుందని కలలు కన్నాను. కానీ నువ్వు ఆ కలల్ని చిదిమేశావు. నువ్వు చేసిన పనికి నిన్ను క్షమించడం కాదు, నిన్ను అసహ్యించుకోవాలనిపిస్తుంది. నీ గాలి నా మీద సోకినా అది నాకు పాపంలా అనిపిస్తుంది. ఇన్నాళ్ళు నీ నుంచి విడిపోవాలనుకుంటే 100 సార్లు ఆలోచించాల్సి వచ్చేది. నిన్ను దూరం చేసుకోవడం, నీకు అన్యాయం చేయడం తప్పు అనిపించేది. కానీ ఇప్పుడు ఆ తప్పే ఒప్పు అనిపిస్తుంది. విడాకులు తీసుకొని ఎవరి దారి వాళ్ళు చూసుకోవడమే మేలనిపిస్తుంది. ఇన్ని రోజులు నా జీవితంలో ఉన్నందుకు చాలా థ్యాంక్స్. ఇక నువ్వు నా జీవితంలో ఉండాలని నేను అనుకోవడం లేదు. ఇంకా నీ భర్త స్థానంలో ఉండి నిన్ను ఉద్ధరించేది లేదు. విడాకులు తీసుకోవడానికి ఎదురు చూస్తూ ఉండు. విడాకులు తీసుకోవడానికి ఎదురు చూస్తూ ఉండు. నేను మీ జీవితం నుంచి వెళ్ళిపోతే మీరు ప్రశాంతంగా ఉంటారో లేదో నాకు తెలియదు. కానీ నేను వెళ్ళిపోయిన మరుక్షణం నుంచి నా జాతక ప్రభావం మీకు రక్షణగా లేకపోతే మీ ప్రాణాలకి ఏమైపోతుందో అని నా భయం మిత్ర గారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.